ఏం పేరమ్మా మీ పేరు? మీ ఊరండి? ఏం కంప్లైంట్ అమ్మా మీకు? అది కాలనీ నొప్పి నడు నొప్పి నొప్పి అయితే 1000 మందిలో అసలు ఎక్కడ తగ్గలేదట. ఒక ఆపరేషన్ కూడా అంటున్నారు. డిస్క్ బల్జీ సయాటికా ఆపరేషన్ అంటే ఇంకా చేయించుకున్నాడే మరి తిరగదమ్మా మీకు? 2 ఏళ్ళ నుంచి అంటే తిరిగేస్తున్నాను అనుకోండి. కూర్చోలేనాడు, కింద కూర్చోలేనండి. చేతిలోకి వెళ్ళా కూర్చోలే, అలా కూర్చోలేదండి. అలాగా ఎక్కువైపోతే ఇంకా ఏంటన్నా పడతలేదు. ఇంకా 7 చేస్తుంటే ఇంకా హాస్పిటల్కి వెళ్ళి 5 సీట్ల కూడా మందులు రాస్తున్నారు, కానీ ఆపరేషన్ అంటున్నారు. చేద్దామంటున్నారు. చేద్దామన్న టైంలో ఇంకా ఒక ఆవిడ తల్లి మా ఊళ్ళో అంతా ఇంకా రాజమండ్రి ఎలా చేస్తున్నారు అని అంటే మా ఆపరేషన్ అదే అమ్మకైతే ఇంకా మనకి తీసుకురాకుండా ఒక 2 సంవత్సరాల నుంచి ఉందండి. అయితే 6 నెలల నుంచి బాగా ఎక్కువ ఉండిందండి. అప్పుడు ఏంటంటే ఇంకా అమ్మ నాన్న ఇద్దరు కూడా రాజమండ్రిలో ఇంకా మంచి హాస్పిటల్కి అద్భుత హాస్పిటల్ మనం తీసుకెళ్ళేవాళ్ళం. తీసుకెళ్ళి మెడిసిన్ మరి ఎంత ఖరీదైనా కూడా నేను వద్దకుండా తమ్మనే ఉంది వాడారు. యాంటీబయాటిక్స్ మంచి గట్టిగానే వాడారు. అయినా కానీ రిజల్ట్ లేదు సార్. ఇంకా కంటిన్యూగా ఇప్పుడు కూడా పెరుగుతూ వచ్చింది నొప్పి. ఒక రకంగా అది మనం తీసుకొచ్చే 2 రోజుల ముందు నుంచి అయితే విపరీతమైన నొప్పి సార్. ఆ నొప్పి ఎలా ఉండేదంటే ఇంకా మా అమ్మ అయితే తెల్లవారు 3 గంటలకి లెగిసి 6 గంటల వరకు కూడా ఇంక నొప్పి తట్టుకోలేక విపరీతమైన ఏడ్చిందండి. ఇంకా నాకు చాలా భయం వేసింది. ఏంటి ఇంకా తట్టుకోలేకపోతున్నాను. అప్పుడు అమ్మ ఏడ్చిందంటే అంత నొప్పి వచ్చి ఏడ్చుంటుందండి. ఆ బాధలు ఏంటంటే నాకు అనిపించింది ఇంకా లేదు, సార్ అయితే ఇంకా ఆపరేషన్ చేయాలన్నారు కదా. 2-3 హాస్పిటల్ తిప్పినా కూడా ఇంకా లేదండి ఆపరేషన్ చేయాలని చెప్పేసానండి. అంటే ఇంక నేను సరే చేయించేద్దాం అనే ఆలోచనతో నేను ఉన్నప్పుడు మా ఊరి దగ్గర ఒక ఆవిడ ఇలాగే సారా అంటే ఆ టైంలో మీకు ఫోన్ చేశాను కదండి. చేసినప్పుడు మీకు రిపోర్ట్స్ పెట్టినప్పుడు సార్ ఏంటి సార్ పొజిషన్ ఇలాగైతే నేను మా అమ్మని అయితే ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళాలని ఆలోచనతోనే ఉన్నాను, కానీ మరి ఈ విషయంలో మీరు ఏం చేయగలనప్పుడు లేదంటే చేద్దామని మీరు కాన్ఫిడెంట్ నాకు నమ్మకం కుదిరింది సార్. అప్పుడు అయితే ఆ టైంలో నేను తీసుకొచ్చి మీకు చేసినప్పుడు నాకు ఒకటే మిరాకిల్ అనిపించిందండి. ఎందుకంటే చాలా డాక్టర్ గారు ఉన్నాయంటే ఇచ్చిన యాంటీబయాటిక్ ఉన్నాయి కదండి ట్యాబ్లెట్స్, అవి బాగా పెయిన్ వచ్చినప్పుడు వేసుకోండి అని 2-3 ట్యాబ్లెట్లు ఇచ్చారంటండి. ఆ ట్యాబ్లెట్లు వేసుకున్నా కూడా తగ్గని నొప్పి ఇక్కడ వచ్చిన తర్వాత మీరు 2వ నీటిలో 3వ నీటిలో మార్చి పెట్టినప్పుడు ఎలా ఉందమ్మన్నప్పుడు కొంచెం బెటర్ అన్నారండి. అప్పుడు నాకు ఏంటి ఎక్కడో కాలుకి పడుతుంటే నేను అనుకున్న నొప్పి ఎలా తగ్గిందని చెప్పేసి నాకు చాలా ఫస్ట్ టైం చూసిన నాకు చాలా మిరాకిల్ అనిపించింది. అప్పుడు నాకు నమ్మకం కుదిరింది ఖచ్చితంగా దీంట్లో అయితే రిజల్ట్ ఉంటుందని నేను అనుకుంచి ఇంకా కంటిన్యూ ఒక 20 రోజుల పాటు మీరు అన్నట్టుగానే నేను తీసుకురావడం జరిగిందండి. కానీ 20 రోజులకి అమ్మ అలాగే ఆపరేషన్కి తీసుకెళ్తున్నాను అనుకున్న అమ్మ మొత్తం క్యూర్ అవ్వడం అనేది నాకు చాలా అద్భుతం అనిపించింది సార్. ఇది వైద్యం అనేది ఎంతకాలమైందండి మొత్తానికి స్టార్ట్ చేసి? 4 నెలలు అయింది. ఇప్పుడు ఎలా ఉందమ్మా? చాలా బాగుంది. ఏ విషయంలోనూ ఏం తిన్నా కానీ నించున్నా కూర్చున్నా ఎలాంటి పరిస్థితిలోనైనా హ్యాపీగా ఉన్నారు కంప్లీట్గా. ఓకేనండి, చాలా బాగుంది, చాలా మంచిది, మంచి మాట చెప్పారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.